అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూద్దాం. సో అశ్విని, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అయితే నువ్వు ముందు ఒక ప్రిపరేషన్ ఏదో చేసి పెట్టావు, అవన్నీ చెప్పవా మాకు? అవును, ఫస్ట్ అయితే మనం చెప్పాను కదా 2 రకాల బ్రౌన్ రైస్ అటుకులు. బ్రౌన్ రైస్ అటుకులు. నాకన్నా మీకే బాగా తెలుస్తుంది, ఎందుకంటే డైట్ బాగా చేస్తారు కదా. అవును, డైట్ బాగా. బ్రౌన్ రైస్ అటుకులు, అలానే తెల్ల అటుకులు. ఇవి నాటువి కదా? అవును, నానబెట్టి తీసుకొచ్చామన్నమాట. జస్ట్ నానబెట్టి 1 నిమిషం అంతే, కొద్దిసేపు నానబెట్టేసి. అంటే మీరు టైమింగ్స్ అవి అడగకూడదు నన్ను. నానబెట్టి అంటే ఇవి మెత్తగా అయినా లేదని. ఇవన్నీ అమ్మ రెడీ చేసి ఇస్తే తమ బౌల్స్ లో తెచ్చారు కదా. అన్ని నిజాలు చెప్పేస్తే సో అదనమాట. అటుకుల్ని మనం జస్ట్ అలా వాటర్ లో డిప్ చేసి మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ పెసరపప్పు కూడా ముందే బాయిల్ చేస్తారా? మొత్తం ముందే బాయిల్ చేసేస్తాం. సో జస్ట్ అలా అలా చేసేసుకునే రెసిపీ ఏం లేదు, జస్ట్ అలా కలిపి తిప్పటమే అంతే. ఓకే, డన్. సో స్టవ్ ఆన్ చేసేస్తున్నా. ఓకే, ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ అయితే బాదం అండ్ జీడిపప్పు ముక్కలు. సో వీటితో పాటు కొబ్బరి కూడా వేసుకుందాం. ఓకే, కొబ్బరి ముక్కలు. సో నెక్స్ట్ వచ్చేసి ఎర్ర బియ్యం అటుకులు యాడ్ చేసుకుందాం. కొబ్బరి మాడిపోతుంది అందుకని. ఇప్పుడు తెల్ల అటుకులు వేసేద్దాం, నార్మల్ అటుకులు. సో మనం ఒక బౌల్లో నానబెట్టాం కాబట్టి అవి అలా. అండ్ అశ్విని, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తావు నువ్వు? ఇక్కడ అమ్మ కూడా నీతోనే ఉంటారు కదా? అవును, అయితేనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము. అంటే పండగ అని అంటేనే అందరూ సెలబ్రేట్ చేసుకునేది, రిలేటివ్స్ మొత్తం అందరితో ఉంటేనే అది పండగ అంటారు. అంతే. ఇదివరకు రోజుల్లో ట్రెడిషనల్ గా పండగలు అంటే కనుక ఇంతే, లేకపోతే కనుక ఎవరికెవరు వర్క్ చేసుకుంటూనే ఉంటారు కదా. అంతే. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాము. ముగ్గులు, అసలు ముగ్గులు ఎంత ఫేమస్. మేము ఒకసారి ఒక సంక్రాంతికి నేను 10th క్లాస్ 11th అనుకుంటా, ముగ్గు వేసేసి అందరం అట్లానే మేము మా ఇంటి పక్కన ఆంటీ, మా అక్క అందరం కలిసి అందరు ముగ్గులు చుట్టానికి మా లైన్లో వెళ్ళాం. అందరికన్నా మా ముగ్గు చిన్నగా ఉంది. సరే, ఒక పని ఏం చేసాం, ఆ ముగ్గుకి ఇలా 4 వైపుల బోర్డర్ వేస్తారు కదా, ఆ బోర్డర్ని కూడా ముగ్గులో కలిపేసి మొత్తం దాన్ని పెంచి అందరికన్నా పెద్ద ముగ్గు. అబ్బా మీ ముగ్గు భలే ఉంది, చాలా పెద్ద ముగ్గేసారని వచ్చి ఆంటీలు అందరూ చెప్పారు. ఓహో, మీకు అసలు సంగతి తెలియదు కదా, అందుకే రౌండ్ వేస్తాం మనం. యాక్చువల్లీ మిమ్మల్ని చూసి మేమే కొత్త డిజైన్ క్రియేట్ చేసాము. చుక్కల ముగ్గుకి వేసిన బోర్డర్ని ముగ్గులో కలిపేసి పెద్ద ముగ్గు అయిపోయింది. వాళ్ళందరికి వచ్చి వాళ్ళ ముగ్గుల కన్నా మా ముగ్గులు బాగున్నాయి అంట. అవును, సో మేము కూడా అలానే ట్రై చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఏముంది, ఇప్పుడు చుక్కలతో అయితే కొంచెం కష్టం, కానీ లైక్ ఇలా ఇలా గీతలు పెట్టేస్తే ఎన్నన్నా వేసేయచ్చు, ఒక ఊరంతైనా వేసేయచ్చు. అవును. సో పప్పు కూడా వేసుకుందాము, పెసరపప్పు వేయించి ఉడకబెట్టిన పెసరపప్పు. సో అది అయిపోయింది కాబట్టి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. నువ్వు ఎంత మంచిదని తెలుసా అశ్విని, మీకేం వచ్చి పిండి వంట అని అడగలేదు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు. అంటే నాకు టిపికల్ గా కొన్ని క్వశ్చన్స్ అనిపిస్తాయి కదా, పాప ఎదుటి వాళ్ళు కూడా కొంచెం ఏమన్నా తిట్టావా? కాదు, వస్తుందో రాదో అడిగితే నేనెంత సఫర్ అవుతున్నాను, నేను ఎంత బాధపడుతున్నానో చెప్పడానికి అంతే బాధపడతారు. ఓకే, మీకు బాగా వచ్చిన పిండి వంట ఏది చెప్పండి. అయితే అటుకుల బెల్లం పొంగల్. అంటే ఇది చూసి నేర్చుకున్నారా? లేదు, ఇది బాగా వస్తుంది. అంటే మీకు రాకుండానే నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగారా ఇప్పటిదాకా? అని మిగతా అన్ని వచ్చమ్మా. పిండి వంటలు అంటే ఎప్పుడు అమ్మ పక్కన ఉంటారు, వాళ్ళే చేస్తారు. ఇది ముట్టుకోకు, అది ముట్టుకోకు, మళ్ళీ పొయ్యి చుట్టూ ఏదో తిప్పేస్తారు. నేను పిండిలో పెట్టకూడదు. ఎలా నేర్చుకుంటారు చెప్పండి? సేమ్ అందరికి అదే ప్రాబ్లం ఉంటుంది కదా. అక్కడికి రాకూడదు, తొంగి చూడకూడదు, ఫస్ట్ చక్రం వేసి తీసే వరకు రావద్దు, ఇన్ని రిస్ట్రిక్షన్స్, ఇన్ని రూల్స్. ఎలా నేర్చుకుంటాం? అందుకనే పిల్లలు ఎప్పుడన్నా వస్తే రమ్మని వాళ్ళతోనే పిండి కల్పించి వాళ్ళతోనే చేయించి చేస్తే మాకు కూడా మీతో పాటు ఎక్స్పర్ట్లు అయిపోతాం. ఇప్పటి నుంచి అమ్మమ్మలు రూల్స్ మార్చుకోండి ప్లీజ్. రావద్దు అని అనుకుండా మాకు కూడా ఛాన్స్ ఇస్తే మేము కూడా నేర్చుకుంటాం. ఆవకాయ పెడతారా మీరు? కలుపుతారా? మా మమ్మీ ఏదో ఒక సోల, అరగిద్ద ఇలాంటివన్నీ చెప్పి వేస్తా ఉంటే ఆ చేత్తో కలిపి పక్కన వేసి జాడీలో పెడతా ఉంటారు. అన్నిటికన్నా కష్టం తెలుసా ఆవకాయలు పెట్టడం? దాంట్లో నేను ఎక్స్పర్ట్.
వావ్, ఎస్. ఆకే పచ్చడి పట్టేస్తా. చికెన్ అంటే మామిడికాయ పీసెస్తో కాదు, దీంట్లో కూడా నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి నాకు చికెన్ ఆవకాయ, Chicken ప్రాన్స్ పచ్చడి ఆవకాయ, చికెన్ ఆవకాయ ఇలాంటివన్నీ పెట్టేస్తుంటాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాలు పాలా వేసేస్తున్నాను. పాలు వేసేసాము. ఓకే, సో కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం మరి అయితే. ఓకే, మూత పెట్టి కొంచెంసేపు పాయసాన్ని ఉడికిద్దాం. సో 5 నిమిషాలు బాగా ఉడికించాం కదా, చూద్దామా? వావ్. ఓకే, ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా వేసేద్దాం. అవునా? ఓకే, ఉంటుంది. సో కొంచెం పాల పౌడర్ అండ్ కొబ్బరి తురుము ఇది వేసేద్దాం. సో చాలా ఈజీ రెసిపీ. వచ్చేసిందా మీకు ఇది? బాగా అద్భుతంగా, నేర్పించాను కదా నేను. చాలా బాగా, అసలు వేరే లెవెల్లో నేర్చేసుకున్నా. సో ఈ పొడి వేయగానే బాగా థిక్గా దగ్గరగా అయింది కదా. జనరల్ గా బయట అయితే కొంచెం కార్న్ పౌడర్స్ ఇవన్నీ వేస్తారు, అవి హెల్త్ కి అంత మంచిది కాదు. సో కొంచెం ఆ కన్సిస్టెన్సీ రావడానికి మనం పాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అదేండి టీచర్ గారు అసలు డైట్ గురించి వదలండి మనల్ని. ఓకే, అలా అనమాట. సో పాల పొడి వేసాం, కొత్తగా కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసాం. బాగా దగ్గరగా అయిపోయింది, స్టవ్ ఆపేది. ఓకే, వాళ్ళకి తీసేద్దామా? ఎస్. మంచి ఫ్లేవర్ వస్తుంది, కొబ్బరి ఫ్లేవర్. ఎస్.